నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ముందుగా తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను చూద్దాం. వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన ముఖ్యాంశాలని చూస్తే గనక స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వొచ్చా పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో ఈ అంశంపై మాత్రమే వాదనలు వింటున్నాం సుప్రీంకోర్టు. ఎంత టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనేది గత తీర్పుల్లో స్పష్టంగా లేదు. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలం అని ప్రశ్న. స్పీకర్ తేల్చే వరకు కోర్టులు జోక్యం చేసుకోరాదని అసెంబ్లీ సెక్రటరీ అఫిడవిట్. సో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వవచ్చా అనే అంశంపై మాత్రమే వాదనలు వింటున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు మెరిట్స్ లోకి వెళ్లడం లేదని క్వశ్చన్ ఆఫ్ లా వరకే పరిశీలిస్తున్నట్లు తేల్చి చెప్పింది. పార్టీ ఫిరాయించిన వ్యక్తి లోక్సభ లేదా అసెంబ్లీ లేదా జిల్లా పరిషత్ పోటీ చేశారా అనేది తాము పట్టించుకోబోమని ఆ అంశాన్ని స్పీకర్ చూసుకుంటారని స్పష్టం చేసింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిక్ తో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. సో ఎమ్మెల్యేల పార్టీల ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ ఆదేశాలు ఇవ్వవచ్చా అనే అంశం పైన మాత్రమే సుప్రీంకోర్టు వాదనలు వింటున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ కేసు మెరిట్స్ లోకి వెళ్ళలేదని క్వశ్చన్ ఆఫ్ లా వరకే పరిశీలిస్తున్నట్లు కూడా చెప్పింది. ఇక పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి లోక్సభకా, అసెంబ్లీకా, జిల్లా పరిషత్ కి పోటీ చేశారా అనేది పట్టించుకోమని చెప్తూ ఆ అంశాన్ని స్పీకర్ చూసుకుంటారని స్పష్టం చేసింది కోర్టు. అయితే మరి ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారో, అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లారో వారిపైన చర్యలు తీసుకోవాలని గతంలో కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి అలాగే కేపీ వివేకానంద పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. దానిపైన సుప్రీంకోర్టు మాట్లాడుతూ గతంలోనే స్పీకర్ కి సుప్రీంకోర్టు చెప్పింది, ఎవరైతే పార్టీ మారారో, ఫిరాయించారో పార్టీని, వాళ్ళకి నోటీసులు ఇవ్వండి అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. అప్పుడు శాసనసభ స్పీకర్ ఆలస్యం చేయడంతో తర్వాత కూడా సుప్రీంకోర్టు ఈ విషయమై అంటే ఇంకెంత టైం తీసుకుంటారు నోటీసులు ఇవ్వడానికి అని కూడా ఒకసారి ఒక నేపథ్యంలో చెప్పినట్టు మనకి వార్తా కథనాలు వచ్చాయి. సో మళ్ళీ ఇప్పుడు దీనికి సంబంధించే వార్త ఇచ్చారు. అంటే పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో మేము అంటే ఈ అంశం పైన మాత్రమే వాదనలు వింటున్నాము అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే స్పీకర్ ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారో ఈ వ్యవహారంలో స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వవచ్చా అన్న కోణంలో మాత్రమే, ఆ అంశం పైన మాత్రమే సుప్రీంకోర్టు వాదనలు వింటున్నట్లు స్పష్టం చేసిందని చెప్పి ఇచ్చారు. మరి ఎవరైతే పార్టీ ఫిరాయించారో, పార్టీ ఫిరాయించిన వాళ్ళకి శాసనసభ స్పీకర్ గడ్డ ప్రసాద్ గారు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఏంటిది, ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది ఏంటి అన్నది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, మరి సుప్రీంకోర్టుకు ఏం నివేదిక ఇస్తారు అన్నది అయితే కనుక వేచి చూడాలి. బెట్టింగ్ యాప్స్ లో మనీ లాండరింగ్ త్వరలో సెలబ్రిటీలు, యూట్యూబర్లకు ఈడీ సమన్లో పంజాగుట్ట, మియాపూర్ పిఎస్లలో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దర్యాప్తు ముమ్మరం చేసింది. పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ సహా బెట్టింగ్ యాప్స్ వివరాలను ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించారు. ఈ 2 కేసుల ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ నేతృత్వంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సో మియాపూర్ పిఎస్ లో నమోదైన కేసులో నిందితులుగా పేర్కొన్న రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ సహా 25 మందికి త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపింది. ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ ద్వారా నిర్వాహకులకు సమకూరుతున్న డబ్బు ఎక్కడికి వెళ్తుందనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన 19 యాప్స్ నిర్వాహకులకు చెందిన బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా బెట్టింగ్ ట్రాన్సాక్షన్ల వివరాలను సేకరిస్తున్నారు. మొత్తానికైతే బెట్టింగ్ యాప్స్ మనం అనుకున్నట్టు తీగలాగితే డొంక అంతా కదులుతోంది అన్నట్టు బెట్టింగ్ యాప్స్ లో అయితే కనుక మనీ లాండరింగ్ జరుగుతోందన్న అనుమానాలతో ఈడీ అయితే కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఇప్పటికే చాలా వివరాలను సేకరించింది ఈడీ. ఈ నేపథ్యంలోనే అంటే త్వరలో సెలబ్రిటీలు, యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా సమన్లు జారీ చేసే అవకాశం ఉంది ఈడీ. ఇక పంజాగుట్ట, మియాపూర్ పిఎస్లలో ఏవైతే కేసులు నమోదయ్యాయో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళపైన, దీంట్లో యూట్యూబర్స్ ఉన్నారు, ముఖ్యంగా ప్రముఖ సినీ నటులు రాణా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అంటే ఈ పంజాగుట్ట, మియాపూర్ పిఎస్లలో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల పైన కేసు నమోదవడం ఒకటి, ఇంకొకటి ఈ బెట్టింగ్ యాప్స్ ని
ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ నిర్వాహకులు ఈ డబ్బుని ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా అంటే ఆ డబ్బు ఎక్కడికి వెళ్తోంది అన్న కోణంలో కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది అనమాట. మొత్తానికైతే 19 యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన 19 బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాప్స్ కి చెందిన నిర్వాహకులకు చెందిన బ్యాంక్ అకౌంట్ల ట్రాన్సాక్షన్లను కూడా ఆ వివరాలను కూడా సేకరిస్తున్నారని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇంకా మరో వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే, తెలంగాణకు BYD భారీ పెట్టుబడుల ప్రణాళిక, హైదరాబాద్ సమీపంలో విద్యుత్ కార్ల యూనిట్. దేశంలో సంస్థకు తొలి యూనిట్ ఇదే. BYD కొన్నేళ్లుగా భారత్ లో కార్యకలాపాలు సాగిస్తున్నా ఇక్కడ సొంత యూనిట్లు లేవు. ప్రస్తుతం BYD విద్యుత్ కార్లను చైనా నుంచి మన దేశానికి తీసుకొచ్చి విక్రయిస్తోంది. ఇందుకోసం అధిక దిగుమతి సుంకాలు చెల్లించాల్సి రావడంతో ప్రస్తుతం ఈ కార్ల ధర ఎక్కువగా ఉంది. మొత్తానికి తెలంగాణలో BYD విద్యుత్ కార్ల యూనిట్ ని ఏర్పాటు చేయడానికి అయితే కనుక ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ వార్త ఉంది. దీని ద్వారా భారీ పెట్టుబడులే రాష్ట్రానికి రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ కార్ల యూనిట్ కూడా హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది అన్నట్టు కూడా చెప్తున్నారు. కాకపోతే ఇప్పటికే అంటే ఈ సంస్థకు మన దేశంలో భారతదేశంలో కార్యకలాపాలు సాగిస్తున్నా కూడా సొంత యూనిట్లు అయితే కనుక లేవు ఇక్కడ. సో ఈ నేపథ్యంలోనే అంటే BYD కార్లను చైనా నుంచి మన దేశానికి తీసుకొచ్చి విక్రయిస్తోంది. దీనివల్ల అధిక దిగుమతి సుంకాలు చెల్లించాల్సి రావడంతో ప్రస్తుతం ఈ కార్ల ధర ఎక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ హైదరాబాద్ లో పెట్టడానికైతే కనుక పరిశీలిస్తోంది. మరి ఈ కార్ల యూనిట్ హైదరాబాద్ సమీపంలో కనుక ఈ విద్యుత్ కార్ల యూనిట్ పెడితే కనుక పెట్టుబడితో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక 50,000 రూపాయల లోపు యూనిట్లకు 100% సబ్సిడీ. 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు 80%, 2 లక్షల నుంచి 4 లక్షల వరకు 70% రాయితీ. కుటుంబంలో ఒక్కరికే వర్తింపు. రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలు జారీ. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని అంటే జనాభా ప్రాతిపదికన యూనిట్ల వారీగా ఖరారు చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే 50,000 లోపు యూనిట్లకు 100% సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగా ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన వార్త చూస్తాం మనం. ఇక సన్న బియ్యం ధరలు దిగొస్తున్నాయి. హోల్సేల్ లో కిలోకు 10 నుంచి 15 రూపాయల తగ్గుదల. రాష్ట్రంలో సన్నాల సాగు భారీగా పెరగడమే కారణం. 500 రూపాయల బోనస్ తో సానుకూల ప్రభావం. మొత్తానికైతే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని పండించాలనేసి రైతులని ప్రోత్సహించింది. సో ప్రభుత్వం అయితే కనుక సన్నాలు పండించిన వారికి క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పింది. లాస్ట్ టైం పండించిన సన్నాలకి 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే సన్నాలు పండించడం ఎక్కువైంది తెలంగాణలో. దీనివల్ల సన్న బియ్యం ధర అయితే కనుక తగ్గుతోంది అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ముఖ్యంగా హోల్సేల్ లో అయితే కనుక కిలోకు 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు తగ్గింది సన్న బియ్యం రేటు అని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. ఇక రాష్ట్రంలో ఏదైతే సన్నాల సాగు పెరిగిందో అది ఒక కారణం అని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా ఇచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు 500 రూపాయల బోనస్ ఏదైతే ఇస్తుందో ఇది సానుకూలంగా ప్రభావం చూపించింది రైతుల మీద. అందుకనే సన్న బియ్యం పండించడానికి రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని చెప్పేసి ప్రధానంగా ఈ వార్త చూస్తే అర్థమవుతుంది. ఇక ప్రసాదాలకు GST మినహాయింపు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి. ఇకపై ప్రసాదాల పైన అయితే కనుక GST ఉండదు అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు అయితే చెప్పారు. ఇక మరో వార్తాపత్రిక దిశ చూసుకుంటే కనుక మావోయిస్ట్ అగ్రనేత సుధీర్ మృతి. ఆయనతో పాటు మరో 2 మావోయిస్టులు. దంతెవాడలో ఎన్కౌంటర్. సుధీర్ స్వస్థలం వరంగల్ జిల్లా. ఆయనపై 25 లక్షల రివార్డ్. సో మావోయిస్ట్ అగ్రనేత సుధీర్ అయితే కనుక మృతి చెందారు. ఆయన పైన 25 లక్షల రివార్డు కూడా ఉండిందంట. అయితే ఈ సుధీర్ తో పాటు ఇంకొక 2 మావోయిస్టులు కూడా మరణించారు అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక దంతవాడలో జరిగిన ఎన్కౌంటర్ లో వీళ్ళు మరణించడం జరిగింది. ఇక వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి సుధీర్. ఇక 3వ విస్తరణ. ఆ రోజే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం. ఒక రోజు ముందు సీఎం చేతికి జాబితా. ఆశావహులకు అసెంబ్లీ లాబీల్లో అభినందనల వెల్లువ. శాఖల కేటాయింపుపై డిస్కషన్. ప్రమాణ స్వీకారం వరకు నమ్మకం లేదని కామెంట్స్. ముందు రోజు సభ్యులకు సమాచారం ఇవ్వనున్న సీఎం. సో మొత్తానికైతే ఎవరు ఆశావహులు ఎవరైతే ఉన్నారో మంత్రివర్గ విస్తరణలో మాకు చోటు దక్కుతుంది అని చెప్పేసి ఇంతకు ముందే గతంలో ఇలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారి కూడా వాళ్లకు ఎవరైతే చాలా క్లోజ్ గా ఉంటారో నేతలు, కీలక నేతలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడము, వాళ్ళు చేసినవి చెప్పుకోవడము, వాళ్ళకి మంత్రి పదవి వచ్చేలాగా చేసుకోవడంలో అయితే కనుక కొంత ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేశారు. మరి మొత్తానికి ఇప్పటి వరకు అయితే ఎవరికి ఏ పదవి అన్నది అయితే కనుక తెలియదు, ఎవరు అన్నది కూడా తెలియదు. ఒక రోజు ముందు సీఎం చేతికి జాబితా ఇస్తే
ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక ఆశావహులకు అసెంబ్లీ లాబీల్లో అభినందనల విలువ, శాఖల కేటాయింపులపై కూడా డిస్కషన్ చేస్తారంట. కాకపోతే కొంతమంది ప్రమాణ స్వీకారం వరకు నమ్మకం లేదని కూడా ఒకవైపు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే కనుక ఒకసారి గతంలో దీనిపైన వార్తలు వచ్చినప్పటికీ లాస్ట్ 2 times వచ్చినప్పుడైతే కనుక వార్తలు ఫస్ట్ ముగ్గురికి చోటు లభిస్తుంది అన్నారు, ఒకసారి ఇద్దరికి అన్నారు. సో మరి ఈ నేపథ్యంలోనే అనుకుంటా కొంతమందికి ప్రమాణ స్వీకారం వరకు కూడా నమ్మకం లేదని ఇంకొక వైపు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి ఏప్రిల్ 3వ తేదీన అయితే కనుక తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది. ఆ రోజే కొత్త మంత్రులు ఎవరినైతే మంత్రి పదవి ఇచ్చారో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తుంది మనకి. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కనుక నాకు హోంశాఖ అంటే చాలా ఇష్టం అని చెప్తున్నారు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హోంశాఖ ఇష్టము అంటున్నారు. మరి ఆయనకి హోంశాఖ వస్తుందా లేకపోతే ఏంటన్నది అయితే కనుక చూడాలి. ఎస్ఎల్బిసిలో మరో డెడ్ బాడీ లభ్యం. 13.5 కిలోమీటర్ల సమీపంలో వెలికితీత. యూపీకి చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ గా గుర్తింపు. మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి, బంధువులకు అప్పగింత. సో ఎస్ఎల్బిసి టన్నెల్లో 8 మంది కార్మికులు గల్లంతైన విషయం మనకి తెలిసిందే. దాదాపు నెల దాటిపోయింది. 2 నెలలు కూడా ఆల్మోస్ట్ 2 నెలలు కూడా సగం వరకు అయిపోయింది. ఇప్పటి వరకు అయితే కనుక 2 డెడ్ బాడీసే దొరికాయి. ఒక డెడ్ బాడీ దొరికింది ఇంతకు ముందు, ఇప్పుడు మరో డెడ్ బాడీ దొరికింది. ఇతను యూపీకి చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ గా అయితే కనుక గుర్తించారు. పోస్ట్ మార్టం పూర్తి చేసి వాళ్ళ బంధువులకి కూడా అప్పగించామని చెప్పారు. మరి మిగతా 6 మంది పరిస్థితి ఏంటి అన్నది అయితే కనుక ఎప్పటికీ తెలుస్తుందో కూడా తెలియట్లేదు. ఇక అబ్బాయిలకు మగతనం టెస్ట్, అందం ఆస్తులే కాదు అంతకు మించి పెళ్లి కావాలంటే ఆ సర్టిఫికేట్ ఉండాల్సిందేనట. వరుస ఘటనలతో నెట్టింట జోరుగా చర్చ. తాజాగా ప్రసన్న శంకర్ ఇష్యూ హాట్ టాపిక్. సో అబ్బాయిలకి మగతనం పెళ్లిళ్ళు కావాలి అంటే కనుక ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు మామూలుగా ఆస్తులు, ఉద్యోగము, అబ్బాయి గుణగణాలు ఇవన్నీ చూస్తారు మామూలుగా. ఇవన్నీ చూస్తూ ఇదంతా మన సాంప్రదాయంలో ఇది ఒక భాగం. అయితే ఇప్పుడు అబ్బాయిలకు మగతనం టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే ఖచ్చితంగా ఇది చేస్తున్నారా లేదా అన్నది అయితే కనుక తెలీదు. కన్ఫర్మ్ గా అయితే చెప్పలే, ఒక క్వశ్చన్ మార్క్ తోనే ఇచ్చారు. అందం ఆస్తులే కాదు అంతకు మించి పెళ్లి కావాలంటే ఆ సర్టిఫికేట్ ఉండాల్సిందేనా అని కూడా ఇక్కడ ఒక ప్రశ్న రేకెత్తుతోంది. ఇక వరుస ఘటనలతో దీనిపైన అయితే కనుక నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ కోసమే నిబంధనలకు విరుద్ధంగా ఇంజనీరింగ్ కాలేజీలు, అనేక కాలేజీల్లో అర్హత లేని అధ్యాపకులు సిలికాన్ థంబ్తో అటెండెన్స్ వేస్తూ మోసం. పరీక్షలప్పుడే అద్దెకు కంప్యూటర్ ల్యాబ్స్, అధికారుల తనిఖీల్లో వాస్తవాలు బయటకు. సో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అయితే కనుక ఫీజు రియంబర్స్మెంట్ కోసం మాత్రమే కాలేజీల్ని ఏర్పాటు చేసి నడుపుతున్నాయి. దాంట్లో ఆ కాలేజీల్లో అయితే కనుక అనుభవం లేని, అర్హత లేని అధ్యాపకులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎలా సిలికాన్ థంబ్తో అటెండెన్స్ వేస్తూ మోసం చేస్తూ వస్తున్నారు. సో ఇప్పటికైనా ఈ విషయం బయటపడింది. మరి దీన్ని ప్రభుత్వం ఇలాంటి కాలేజీల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది అయితే కనుక చూడాలి. నన్ను జైలుకు పంపించే కుట్ర సొంత పార్టీ నేతలే ప్లాన్ చేస్తున్నారు. కష్టపడి పనిచేసే వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలి. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. సో ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి చాలా మందికి తెలుసు. ఆయన బీజేపీ పార్టీకి ఎంత విధేయుడో, ఎంత విధేయతగా ఉంటారో అన్నది. సో ఆయన ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు కొన్ని. నన్ను జైలుకు పంపించేందుకు సొంత పార్టీ నేతలే ప్లాన్ చేస్తున్నారు అనేసి ఆరోపిస్తున్నారు. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది ఆయనకే తెలియాలి. ఇక కష్టపడి పనిచేసే వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలి అని చెప్పేసి గత కొద్ది రోజుల నుంచి చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదే విషయం చెప్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలపైన బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూసుకుంటే, తెలంగాణలో మరణ మృదంగం, ఊరికో దారుణం, పూటకో విషాదం. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు అతలాకుతలమవుతున్నాయి. హామీల మాయలో దగా పడిన వర్గాలు అనేక. ఉమ్మడి పాలన నాటి సాగు సంక్షోభ స్థితి రాష్ట్రంలో మళ్లీ మొదలైంది. రైతు ఆత్మహత్యలు, వార్తలు లేని రోజు లేకుండా పోయింది. ఉచిత బస్సు ఉపాధి మీద దెబ్బ కొడితే ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారింది. మరో చేనేత కార్మికుడు తనువు చాలించాడు. నీటి ఇక్కట్లు, కరెంటు కష్టాల మధ్య రిపేర్ కు దిగి విద్యుత్ షాక్ తో మరో రైతన్న మృత్యువాత పడ్డాడు. బెట్టింగ్ యాప్ల మోజులో అప్పుల పాలై ఓ యువకుడు రైలు కింద పడి ప్రాణం తీసుకున్నారు. ఇది ఇప్పుడు తెలంగాణ నిరాశ నిస్తేజం నిండిన ఆత్మహత్యల కోన అని చెప్పేసి ఇక్కడ పత్తి రైతు అయితే కనుక దిగుబడి లేక, రుణభారం మోయలేక పొలంలోనే గడ్డి మందు తాగి కుమార్ అనే రైతు పత్తి రైతు సూసైడ్ చేసుకున్నాడు. ఇది వికారాబాద్ జిల్లాలో జరిగింది. ఇక కరెంటు కాట్, ఒక కర్షకుడికి కరెంటు కాటు వేసింది అని చెప్పేసి లైన్ రిపేర్ చేస్తూ మృత్యువాత పడి
సబ్ స్టేషన్ వద్ద రైతుల ఆందోళన, కామారెడ్డి జిల్లా గాంధారిలో ఈ ఘటన చోటు చేసుకుందని ఇచ్చారు. ఇక ఉపాధి లేక రోడ్డు పాలైన కుటుంబం, యాసిడ్ తాగి రాజు అనే వ్యక్తి అయితే కనుక ఆత్మహత్య చేసుకున్నారు. ఇది సిరిసిల్లాలో జరిగింది. సిరిసిల్లాలో అయితే కనుక ఆత్మహత్యలు ఆగట్లేదు, ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అని చెప్పినట్టు ఇక్కడైతే కనుక తెలుస్తోంది. ఇక గిరాకీ లేక అప్పుల బాధ భరించలేక ఇంట్లో ఊరేసుకొని ఆటో కార్మికుడు అయితే కనుక మృతి చెందాడు. ఇది మహబూబాబాద్ లో జరిగింది అని చెప్పేసి ఇచ్చారు. ఇక ప్రభుత్వం ఎంత అవగాహన కల్పిస్తున్నా ఈ మధ్య రీసెంట్ గానే బెట్టింగ్ యాప్స్ పైన ఒక ఉద్యమం జరుగుతోంది. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎవరైతే ప్రమోట్ చేశారో బెట్టింగ్ యాప్స్ ని వాళ్ళందరి పైన కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ లో అంటే బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి మరీ అప్పులు చేసి డబ్బులు పెట్టి కూడా చాలా మంది అప్పుల బాధ భరించలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంత జరుగుతున్నా కూడా ఒక యువకుడు అయితే కనుక ₹1,00,000 పోగొట్టుకుని మనస్తాపం చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారనేసి వార్త ఇచ్చారు. గుండ్లపోచంపల్లిలో ఈ ఘటన జరిగిందని ఇచ్చారు. ఈ వార్తా కథనానికి సంబంధించి చూస్తే ఇంకొక న్యూస్ పేపర్ లో ఇచ్చారు. వాళ్ళ అక్క పెళ్లి కోసం పెట్టిన డబ్బులు ఏదైతే ₹1,00,000 ఉందో ఆ ₹1,00,000 బెట్టింగ్ లో పెట్టి బెట్టింగ్ యాప్ లో పెట్టాడు. ఆ డబ్బు పోయింది. దాంతో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు అని చెప్పేసి ఇచ్చారు. సో ఏది ఏమైనా కూడా తెలంగాణ ఒక మరణ మృదంగంలా మారిపోయింది. ఇది ఇప్పుడు ఉన్న తెలంగాణ అని చెప్పేసి, అంటే నిరాశ నిస్తేజం నిండిన ఆత్మహత్యల కోన అని చెప్పేసి ప్రధానంగా నమస్తే తెలంగాణలో వార్త ఇచ్చారు. ఇక ఎగుమతి అధోగతి, చారిత్రక కనిష్ట స్థాయికి భారత ఎగుమతులు 1948 నాటి కంటే దిగువకు దేశీయ వాటా స్వాతంత్ర్య కాలం నాటికే 2.2%, ఇప్పుడు కేవలం 1.6%. బీజేపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఈ ఎగుమతుల పతనం. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 35,567 కంపెనీలు మూత. మోదీ మేక్ ఇన్ ఇండియా జోగ్గా మారిందంటూ విమర్శల వెల్లువ. మరి మేక్ ఇన్ ఇండియా ఆడంబరం ఏమైనట్టు, విశ్వగురు భారత్ ఎందుకు ఇట్లా మారినట్లు అని చెప్పేసి ఇక్కడైతే ఒక వార్తా కథనం ఇచ్చారు. భారతదేశం అయితే కనుక ఎగుమతుల్లో ఏవైతే ఎగుమతులు చేస్తుందో వస్తువులు, దాంట్లో ఎగుమతి అయితే కనుక తగ్గిపోయింది. ఆ ఎగుమతి కాస్త అధోగతి పాలైపోయింది అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టి ఇచ్చారు. కనిష్ట స్థాయికి పడిపోయాయి ఎగుమతులు. 1948 సంవత్సరం నాటి కంటే కూడా దేశీయ వాటా దానికంటే దిగువకు దిగజారిపోయింది అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ ఇచ్చారు. ఇక స్వాతంత్ర్య కాలం నాటికే 2.2% ఉండేది, ఇప్పుడు కేవలం 1.6% ఉందని ప్రధానంగా ఇక్కడైతే కనుక చెప్పారు. ముఖ్యంగా బీజేపీ అనాలోచిత నిర్ణయాల వల్లే ఈ ఎగుమతులకి ఆటంకము, ఈ ఎగుమతుల పతనం జరిగింది అని చెప్పేసి ఇచ్చారు. మరి ఇదైతే కనుక చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంతైనా అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, మేధావులు, నిపుణులు వీళ్ళందరూ, అలాగే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా. ఎందుకంటే ఎగుమతులు తగ్గాయి అంటే కనుక ఆదాయం తగ్గుతున్నట్టే కదా. మరి ఎందుకు ఎగుమతులు తగ్గుతున్నాయి, ఎక్కడ ఏ చర్యల వల్ల, ఎటువంటి నిర్ణయాల వల్ల ఈ ఎగుమతులు పతనం అవుతున్నాయి అన్నది ఒకసారి గ్రహించి నిపుణుల సలహాలు తీసుకొని, మేధావుల సలహాలు తీసుకొని దీనికైతే కనుక పరిష్కారం చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ఇది ఒక దేశ ప్రధాని మోడీ అని చెప్పేసి మోడీకి ఒక్కడికే నష్టం వాటిల్లదు, దేశ ప్రజలందరికీ కూడా దీనివల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన అయితే కనుక కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక పైనే పైలట్ ఎంపిక చేసిన గ్రామాల్లోనూ పథకాల అమలు 100% అబద్ధం. సీఎం మంత్రుల నియోజకవర్గాల్లోనూ ఎక్కడ గొంగలి అక్కడే. ఇక 2 నెలలు గడిచిన ప్రొసీడింగ్స్ అయితే కనుక ప్రొసీడింగ్స్ కే పరిమితం అయ్యారు. రిపబ్లిక్ డే రోజున 4 పథకాలు ప్రారంభమని చెప్పి చాలా గొప్పగా చెప్పారు. 100% అమలు చేస్తామని అన్నారు. కానీ జాడలేని రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పైలట్ గ్రామాల్లో అందని ఆత్మీయ భరోసా. ముందుగా అయితే కనుక పైలట్ ప్రాజెక్ట్ కింద, అంటే ప్రయోగాత్మకంగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసి అక్కడ ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అవ్వచ్చు, రేషన్ కార్డ్స్ అవ్వచ్చు, ఇందిరమ్మ ఇల్లు అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు. అయితే అవి పైనే ఆ పైలట్ అని చెప్పేసి ఒక హెడ్డింగ్ ఇచ్చేసి ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు, ఎంపిక చేసిన గ్రామాల్లోనూ పథకాల అమలు 100% అబద్ధమే. సీఎం మంత్రుల నియోజకవర్గాల్లోనూ ఎక్కడ గొంగలి అక్కడే, అంటే ఏమాత్రం కదలలేదు, ఎక్కడ వేసింది అక్కడే ఉంది అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. ఇది తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు. రేపటి న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.